కాషాయం కవచమువే బండి సంజయన్న కమలంపూ నీ మనసే బండి సంజయన్న రాముడిని కొలిచేని నిండు గుండెలన్నా నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయన్న. కరీంనగర్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ఈ కరీంనగర్ రోడ్ అంతా కాషాయమయమని చెప్పుకోవచ్చు. జై హనుమాన్ జై శ్రీరామ్ అనే నినాదాలతో బండి సంజయ్ అన్న పాదయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు బండి సంజయ్ ఉన్నారు. వారిని మాట్లాడే యాత్ర ఉద్దేశం ఏంటి, ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి. ఈ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టుకు నడుచుకుంటూ పాదయాత్ర వస్తామని చెప్పి మొక్కడం కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికి యాత్ర చేస్తున్నారు. కేవలం మీరు రాజకీయాల కోసమే ఈ బీజేపీ పార్టీ ఇట్లా హనుమాన్ పేరిట కానీ జై శ్రీరామ్ అంటూ యాత్రలు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళ మాటలేం పట్టించుకోండి. నేను మేము మా దేవుడు మా మొక్కు మా ఇష్టం. వాళ్ళు చెప్తే చేస్తాం, వాళ్ళు చెప్పకుంటే వాళ్ళు చెప్తా చేయొద్దంటే ఆపుతామేది మేము. ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ జెండాలు కనబడుతున్నాయా, బీజేపీ నినాదాలు కనబడుతున్నాయా? ఇదంతా కూడా కేవలం భక్తి ధార్మికతతో కూడుకున్న యాత్ర ఇది. మరి దాన్ని ఎవరేమన్నా పట్టించుకోము. మా మొక్కు మేము తీసుకుంటే వాళ్ళకేం కడుపునప్పుడు నాకు అర్థం కాదు. మరి వాళ్ళు మోకాల యాత్ర ఏమని పడుకొని పొల్లు యాత్ర ఏమని ప్రవర్తనడు. మీరు 2 సార్లుగా ఎంపీగా గెలిచారు, ఇప్పుడు సహాయ మంత్రి కూడా అయినారు. మీరు కొండగట్టు అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తారు? ఇప్పటివరకు ఉన్న గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి ₹1 కూడా ఇవ్వలేదని మేము పోయిన ఎంపీగా ఉన్నప్పుడు ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు వెమ్లవాడ ఇల్లదగుట టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి మేము అనుకున్నప్పుడు, కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలే, వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు ఏలేదు, మనం చేయలేదు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వాలి. గతంలో మీరు అలాంటి ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఒక పైసా ఇవ్వాలి. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ పైసలు ఇవాళ కొండగట్టుకు ఇచ్చింది. మా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తాం. గతంలో బీజేపీ అధ్యక్షుగా మీరు ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకత అనేది చూపించగలిగారు. కానీ ఇప్పుడు బీజేపీ ఈ కాంగ్రెస్ సర్కారు వ్యతిరేక వైఫల్యాలను చూపెట్టలేకపోతుంది, ప్రజలకు తీసుకెళ్ళలేకపోతుంది. ప్రజలకు విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి స్పందన చూస్తుంది. పొద్దున్నే మీరు మైత్రి ఛానల్ మాత్రం ఉన్నది. పొద్దు నుంచి ఎట్లా స్పందన ఉంది, ఏ విధంగా స్పందన ఉంది? ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, కదా ఆరాధిస్తున్నారు, బొట్లు పడుతున్నారు, పూలు వెళ్తున్నారు, సార్లు వెళ్తున్నారు, సన్మానిస్తున్నారు. ఇదే వాతావరణం తెలంగాణ మొత్తం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు పట్టు కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు నమ్మకం లేదు. ఓకే, మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులో ఎమ్మెల్యేలపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అదేవిధంగా హైకోర్టు కూడా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? కండువాల పిలిపి ముఖ్యమంత్రి, ఇలా కండువాల పేరు ముఖ్యమంత్రి, కండువాల కాంగ్రెస్ పార్టీ అన్నారు. వాళ్ళు అన్న తర్వాత కూడా కనీసం వాళ్ళను స్పీకర్ మాకు ఆధారం లేవని చెప్పి చేసిన చాలా మూర్ఖత్వం. అది ఒక నాయకుడు బీఫామ్ మీద పోటీ చేసింది. కానీ స్పీకర్ యొక్క నిర్ణయాన్ని ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటున్నారు. ఇదే ప్రభుత్వం ఇవాళ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులపై జగిత్యాల జీవన్ రెడ్డి పార్టీ వీడియో ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ తను బీజేపీలోకి వస్తే స్వాగతిస్తారా? మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు నిర్ణయించుకుంటారు. అది రాష్ట్ర అధ్యక్షుడు కాదు, వారి నిర్ణయం ప్రకారం ముందు నడుచుకుంటాం. మేము ఇది దేశ ధర్మ రక్షణ కోసమే ఈ పాదయాత్ర కొనసాగుతుందని, రాజకీయాల కోసం కాదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపులను కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడానికి కూడా దానిపై విమర్శలు చేశారు. ఈ విధంగా కరీంనగర్ నుండి కొండగట్టు వరకు ఈ మహాపాదయాత్ర అనేది కొనసాగుతుంది. ఇప్పుడు వరకు గంగ వరకు చేరుకుంది. అడుగడుగునా కూడా మహిళలు మంగళహారతులు పెడుతూ పూలు జల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు దాదాపుగా రాత్రి 8 గంటల లోపు అంజన్న స్వామి వద్దకు చేరుకొని అంజన్న ఆశీర్వాదం తీసుకొని ఉన్నట్లు మనకు తెలుస్తుంది. జగిత్యాల నుంచి కెమెరామెన్ సంజీవ్తో హరి, మైత్రి న్యూస్.